హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగశరత్ పాండురంగి. బాజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మళ్ళీ మనం కొంచెం గ్యాప్ తర్వాత ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ Q3 FY21 రిజల్ట్స్ చూడబోతున్నాం. కొన్ని టెక్నికల్ అప్‌గ్రేడ్స్ కూడా చేశాను. ఆడియో క్వాలిటీ బావుంటుందని. హోప్ యూ విల్ లైక్ ఇట్. మొదలెడదామా మరి? రిజల్ట్స్ అట్ ఎ గ్లాన్స్ చూద్దామండి ఫస్ట్. రీటైల్ బుక్ ఇంక్రీజ్ అయింది 24%. మీకు తెలుసు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మనం కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నాం. వీళ్ళు రీటైల్ బుక్ అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ చేసి, హోల్‌సేల్ బుక్ తగ్గించాలి అనేది వీళ్ళ ఐడియా. సో, ఇలా చేయడంలో వీళ్ళు 53,000 లాస్ట్ ఇయర్ 53,685 క్రోర్స్ నుంచి రీటైల్ బుక్ ఇంక్రీజ్ చేశారు 24%. ఇప్పుడు 66,000 కోట్ల దగ్గర ఉందండి రీటైల్ బుక్. 65% ఆఫ్ టోటల్ లోన్ అసెట్స్ కాన్స్టిట్యూట్స్ రీటైల్. అంటే టోటల్ 65% ఓవరాల్ లోన్స్ ఫండెడ్ బై రీటైల్ లోన్స్. అలాగే ఈసారి ఇనార్గానిక్ పిఎస్ఎల్ బైఔట్స్ కూడా చేశారు. అండ్ అండర్‌లయింగ్ అసెట్స్ వీటికొచ్చేసి రీటైల్ లోన్స్ 57%. హోల్‌సేల్ ఫండెడ్ బుక్ వచ్చేసి 21% డిక్రీజ్ చేశారండి. అంటే 44,000 కోట్ల దగ్గర నుంచి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 34,000 కోట్ల వరకు తగ్గించారు. దట్స్ ద బెస్ట్ వన్. హోల్‌సేల్ ఫండెడ్ అసెట్స్ కూడా తగ్గించారండి. 21% తగ్గించారు. అంతకుముందు 44,000 కోట్ల దగ్గర నుంచి 34,000 కోట్ల వరకు తగ్గించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ కూడా చాలా తగ్గించారు బై 26%. ఇప్పుడు క్లోజ్ టు 12,000 కోట్లు మాత్రమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 15,000 కోట్ల వరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఉన్నాయి. సో, దీస్ ఆర్ వెరీ గుడ్ న్యూస్. నో ప్రాబ్లమ్ ఇన్ రీటైల్ అసెట్స్. అలాగే లయబిలిటీస్ అంటే టోటల్ వీళ్ళకి ఏవైతే డిపాజిట్స్ వస్తాయో మోస్ట్ ఆఫ్ ద డిపాజిట్స్ కాసా డిపాజిట్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అట్ ప్రెజెంట్ 40,000 కోట్లు వరకు కాసా డిపాజిట్స్ ఉన్నాయి. ఇంక్రీజ్డ్ బై 150%. లాస్ట్ ఇయర్ 16,000 కోట్లుంటే ఇప్పుడు 40,000 కోట్ల వరకు కాసా డిపాజిట్స్ ఉన్నాయి. కాసా రేషియో కూడా 150% కాసా డిపాజిట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కాసా రేషియో కూడా డబుల్ అయింది. 24% ఉండింది. ఇప్పుడు 48%కొచ్చింది. అలాగే కాసా డిపాజిట్స్ అంటే రీటైల్ కాసా డిపాజిట్స్ అండ్ రీటైల్ టర్మ్ డిపాజిట్స్ 100% ఇంక్రీజ్ అయ్యాయండి. అంటే 30,000 కోట్ల దగ్గర నుంచి 58,000 కోట్ల వరకు ఇంక్రీజ్ అయింది. అగైన్ ఇట్స్ అ గుడ్ థింగ్. హోల్‌సేల్ డిపాజిట్స్ కూడా రెడ్యూస్ అయ్యాయి బై 26% విచ్ ఈస్ అ గుడ్ థింగ్. 25,000 కోట్లు ఉండేది ఇప్పుడు 18,000 కోట్లకు తగ్గించారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అలాగే టోటల్ కన్స్యూమర్ డిపాజిట్స్ A+B అంటే టోటల్ టర్మ్ డిపాజిట్స్, రీటైల్ కాసా డిపాజిట్స్ అండ్ రీటైల్ టర్మ్ డిపాజిట్స్, హోల్‌సేల్ కాసా డిపాజిట్స్ అండ్ హోల్‌సేల్ టర్మ్ డిపాజిట్స్ 77,000 కోట్ల వరకు వచ్చింది. అంతకుముందు 54,000 కోట్లు ఉండింది లాస్ట్ ఇయర్ విచ్ ఈస్ 41% ఇంక్రీజ్. ఇది కూడా సూపర్బ్ అండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. మీకు చెప్పాను బ్యాంక్ మెయిన్ ఐడియా ఈస్ టు ఇంక్రీజ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఈ 2 కూడా ఇంప్రూవ్ అయ్యాయి. 14% ఇయర్ ఆన్ ఇయర్. అంతకుముందు 1,500 కోట్లు ఉన్నది. ఇప్పుడు 1,700 కోట్లయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే మీకు 1,600 క్రోర్స్ నుంచి 1,744 క్రోర్స్ దగ్గరికి ఇంప్రూవ్ అయింది. 5% ఇంక్రీజ్ విచ్ ఆల్సో గుడ్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.65 ఉందండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చూసారంటే ఇదే 5% రేంజ్ దగ్గర ఉంటుంది. సో, దిస్ బ్యాంక్ ఈస్ మెయింటైనింగ్ వెరీ గుడ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో, అందుకే మీకు రీరేటింగ్ కనపడుతుంది. 30 రూపీస్ ఉన్న షేర్ ఇప్పుడు 60 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఆల్ దిస్ గుడ్ న్యూస్ ఈస్ హెల్పింగ్ ద షేర్ రీరేటింగ్ అన్నమాట. అలాగే ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 130 క్రోర్స్ చూపించారు. లాస్ట్ క్వార్టర్ 101 క్రోర్స్ ఉన్నింది. ఈ క్వార్టర్ 130 క్రోర్స్ చూపించారు. దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ప్రొవిజనింగ్ గురించి నేను మీకు నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. స్ట్రాటజిక్ ప్రయారిటీస్ వీళ్ళకి అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్. మనకు తెలుసు ప్రతి బ్యాంక్ ఎన్‌పీఏ నెట్ ఎన్‌పీఏ, గ్రాస్ ఎన్‌పీఏ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని. సో, గ్రాస్ ఎన్‌పీఏ 1.62 నుంచి లాస్ట్ క్వార్టర్‌లో ఈ క్వార్టర్ 1.33 పడిపోయింది. అలాగే 0.43 నుంచి 0.33కి పడిపోయింది. దిస్ ఈస్ అగైన్ గుడ్.
Provision coverage ratio 75% పెట్టుకున్నారు. దట్స్ అగైన్ గుడ్. ఫ్రమ్ 57% ప్రొవిజన్ కవరేజ్ రేషియో 75%కి ఇంక్రీజ్ అయింది. బట్ ఒక్క క్యావియట్ ఏంటంటే, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ ప్రకారం వీళ్ళు కోవిడ్ నుంచి వచ్చే గ్రాస్ ఎన్పిఎస్ని, నెట్ ఎన్పిఎస్ని రిపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ ఆ సుప్రీం కోర్ట్ ప్రావిజన్ తీసేస్తే వాళ్ళ నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 2.04, గ్రాస్ ఎన్పిఎస్ వచ్చేసి 4.18. సో దిస్ ఇస్ కొంచెం కన్సర్న్ అండి. ఒకవేళ ఇన్ కేస్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ద లోన్స్, అంటే మన ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫార్ కోవిడ్ రిలేటెడ్ లోన్స్, ఇప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకపోతే వాళ్ళ నెట్ ఎన్పిఏ 2.04కి పైకి వెళ్ళొచ్చు. అంటే 0.33 మనం తీసుకోకూడదు, 2.04 తీసుకోవాలి, విచ్ ఇస్ స్మాల్ వరీ. కాకపోతే వీళ్ళు ప్రావిజన్ బాగానే చేశారు. 309% నెట్ ఎన్పిఏకి మనం ప్రావిజన్ తీసుకుంటే 309% చేశారు. సో దాట్స్ అ గుడ్ థింగ్. బేసిక్లీ 2% ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 1,10,000 crores వీళ్ళకి 2% ఎన్పిఎస్ రావచ్చు అనేది. ఇది 2.04%, అంటే 2,000 కోట్ల వరకు. సో 2,000 కోట్ల వరకు ఆల్రెడీ వీళ్ళు ప్రావిజన్ చేసేసారు. సో మనం ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ 100% ప్రావిజన్. ఈవెన్ ఒకవేళ అన్ని లోన్స్ బ్యాడ్ లోన్స్ అయినా కూడా దే విల్ బి ఏబుల్ టు గెట్ ఆన్ విత్ ఇట్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో వీళ్ళకి ఏం ఇంపాక్ట్ పడదు నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్. ఇంకోటి అసెట్ క్వాలిటీ అండ్ రీటైల్ లోన్ బుక్. మన రీటైల్ లోన్ బుక్లో గ్రాస్ ఎన్పిఏ తీసుకుంటే 0.27, అలాగే నెట్ ఎన్పిఏ తీసుకుంటే 0.13. సో దాట్స్ ఆల్సో రియలీ గుడ్. అగైన్ మనం సుప్రీం కోర్ట్ ప్రావిజన్ తీసుకుంటే గ్రాస్ ఎన్పిఎస్ 3.88, నెట్ ఎన్పిఎస్ 2.35. ఇది మనం కొంచెం గమనిస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ దిస్ క్రాప్స్ అప్, వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద ఏం ఇంపాక్ట్ ఉండదు, బట్ సెంటిమెంట్ విల్ బి ఇంపాక్టెడ్. సెంటిమెంట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ విల్ బి ఇంపాక్టెడ్. మేబీ షేర్ ప్రైస్ కిందికి వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ క్యాపిటల్ adequacy ratio, capital adequacy ratio 14.33%, no problem at all. Common equity tier 1 ratio 13.82, no problem at all. Branch network now stands at 576 branches. Total branches 576, ATMs 541. వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ మనకు తెలుసు. బేసిక్లీ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, బిజినెస్ లోన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్, కమర్షియల్ వెహికల్ లోన్స్, న్యూ కార్ అండ్ ప్రీ ఓన్ కార్ లోన్స్, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ లోన్స్ కూడా స్టార్ట్ చేశారు. దర్ స్మాల్ పర్సంటేజ్ ఇన్ గోల్డ్ లోన్స్ ఆల్సో. ఈ క్వార్టర్ హైలైట్ ఏంటంటే దే హ్యావ్ లాంచ్డ్ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. మీకు తెలిసే ఉంటుంది, హెచ్డిఎఫ్సిలో ఐటీ ప్రాబ్లం వల్ల లాస్ట్ క్రెడిట్ టు స్టాప్ ఇష్యూయింగ్ క్రెడిట్ కార్డ్స్ ఫర్ 3 months. ఇప్పటికి 3 months అవుతుంది. సో అది సెట్ అయ్యేంత వరకు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయొద్దు అని హెచ్డిఎఫ్సికి ఆర్డర్ ఇచ్చారు. సో ఆ ఆర్డర్ వల్ల అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇదే క్వార్టర్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేశారు. అది బిజినెస్ మూవ్ అనుకోండి, లేదా యాదృష్టికం అనుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ టు లాంచ్ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఆల్సో. లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అండి. ఇఫ్ యూ క్రాస్ ద క్రెడిట్ లిమిట్, మీ క్రెడిట్ లిమిట్ 50,000 ఉంటే దాని మీద 5%, అంటే 5,000 వరకు మీరు క్రెడిట్ లిమిట్ దాటినా కూడా మీకు నో చార్జెస్ ఆన్ ఎక్స్ట్రా స్పెండింగ్. డైనమిక్ ఇంట్రెస్ట్ రేట్స్, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరిది రిస్క్ అపిటైట్ ఒకేలాగా ఉండదండి. అందరినీ ఒకే చెట్టు కట్టేయకూడదు కదా. సో వాట్ దే ట్రైంగ్ టు డూ త్రూ దిస్ ఇస్ డేటా డ్రివెన్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే వాళ్ళకి 9%కి ఇస్తారు. అదే ఒక స్టూడెంట్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే వాళ్ళకి కూడా ఇస్తారు, కాకపోతే 36% దగ్గర ఇస్తారు. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిస్క్, క్రెడిట్ రిస్క్ కేపబిలిటీ, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు. దట్స్ అ గ్రేట్ ప్రోడక్ట్. అండ్ మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్.
నో ఎక్స్‌పైరీ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. సో, ఎన్ని అయినా రివార్డ్ పాయింట్స్ మీరు అక్యుములేట్ చేసుకొని దానికి రివార్డ్స్ పొందొచ్చు. ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాష్ లోన్. దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఎందుకంటే చాలా మందికి క్యాష్ క్రంచ్ 30థ్ డే, 31st డే వచ్చేటప్పటికి సాలరీ రాకపోతే మనకు కొంచెం క్యాష్ క్రంచ్ ఉంటుంది. ఆ క్యాష్ క్రంచ్‌ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళు 48 డేస్ మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాష్ ఇస్తారు చేతికి. That is a very good thing. Most of the salaried employees will definitely use this. 48 days లోపల కట్టేయండి. You have no interest to pay on it. So that's a very good product that you can look at. రీటైల్ లోన్స్ యాజ్ అ పర్సెంటేజ్ చూసాం మనం. 1,10,000 క్రోర్స్ ఓవరాల్ వీళ్ళ లోన్స్ అయితే అందులో 60% రీటైల్ అండ్ ఇప్పుడు 40% హోల్‌సేల్ లోన్స్ ఉన్నాయి. అంటే కార్పొరేట్ లోన్స్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ కానీ. ఇది కూడా తగ్గించేస్తారు. దే వాంట్ టు గో టు 80% రీటైల్ లోన్స్ అండ్ 20% కార్పొరేట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్. దాని టార్గెట్స్ మనం చూద్దాము. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ అంతకుముందు క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు ఎస్ఎంఈ లోన్స్, మైక్రో ఫైనాన్స్ లోన్స్ ప్లస్ హోమ్ లోన్స్ కూడా ఒక చిన్న కేటగిరీ ఉండేది. దాన్ని వీళ్ళు బాగా పెంచుతున్నారండి. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ రీటైల్ రీటైల్ లోన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఫోకస్డ్ ఆన్ ప్రైమ్ హోమ్ లోన్స్ ఇవి పెంచుతున్నారు. సో 66,000 క్రోర్స్ అక్కడుంది. దాట్స్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ ద బ్యాంక్. హోల్‌సేల్ లోన్స్ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 34,809 క్రోర్స్‌కి హోల్‌సేల్ లోన్స్ తగ్గించేశారు. విచ్ ఈస్ రియల్లీ గుడ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్ బుక్ కూడా తగ్గించారు. 11,108. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఎందుకు తగ్గిస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ స్లో మూవింగ్ యానిమల్ అండి. చాలా స్లోగా మూవ్ అవుతుంది. ప్లస్ రిస్క్ ఎక్కువ. సో దో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఈస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ తీసేస్తున్నారు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ బ్యాంక్ పేరు మారుస్తారో లేదో మనకు తెలీదు. ఎందుకంటే బ్యాంకింగ్ లైసెన్స్ రావడం చాలా కష్టం. పేరు మార్చడం ఆర్‌బీఐ ఒప్పుకోవాలి. సో వి డోంట్ నో. బట్ స్టిల్ దో ఇట్స్ కాల్డ్ ఐడిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వీళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ మాత్రం తగ్గించేస్తున్నారు. ఇప్పుడు 11,000 దగ్గరుంది. అలాగే టోటల్ ఫండెడ్ అసెట్స్ బ్రేకప్. టోటల్ రీటైల్ ఫండెడ్ అసెట్స్ 24%, హోల్‌సేల్ ఫండెడ్ అసెట్స్ -21% ఈ క్వార్టర్‌లో. దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇలా తగ్గించుకుంటూ వస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా పెరుగుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ చూసారంటే 3% ఫండెడ్ అసెట్స్ ఇంక్రీజ్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 11% రీటైల్ ఫండెడ్ అసెట్స్‌లో డిక్రీజ్, అలాగే 6% రీటైల్ హోల్‌సేల్ ఫండెడ్ అసెట్స్‌లో డిక్రీజ్. 11% ఇంక్రీజ్ ఇక్కడ, 6% డిక్రీజ్ ఇక్కడ. ఇనిషియేటివ్ టు రెడ్యూస్ కాన్సంట్రేషన్ ఆన్ అసెట్స్. ఎందుకంటే ఒకవేళ అన్ని అసెట్స్ ఒకరికే లోన్ ఇచ్చేసాం, ఆ లోన్ ప్రాబ్లమ్ అయిందనుకోండి. సో టాప్ 10 బారోవర్స్ దగ్గర 12% లోన్స్ ఉంటే డిఫాల్ట్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని 12% నుంచి 6.3 తగ్గించారు. సో టోటల్ టాప్ 10 బారోవర్స్ ఇప్పుడు 6.3% ఆఫ్ టోటల్ లోన్ బుక్. దట్స్ అ గుడ్ థింగ్. డీరిస్కింగ్ అంటారు. దట్స్ అ గుడ్ థింగ్. అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం గ్రాస్ ఎన్‌పీఏ, నెట్ ఎన్‌పీఏ 1.33, 0.33 నెట్ ఎన్‌పీఏ. అగైన్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. 4.18 ఈస్ యాక్చువల్ గ్రాస్ ఎన్‌పీఏ, 2.04 ఇస్ ద యాక్చువల్ నెట్ ఎన్‌పీఏ. సో మళ్ళీ అదే చెప్తున్నారు. 309% ఇస్ నెట్ ఎన్‌పీఏ ప్రకారం చూసుకుంటే 309% రేషియో కవర్ చేశారు. అలాగే ఎక్స్‌పోజర్ టు స్ట్రెస్డ్ అసెట్స్ మెన్షన్డ్ ఇన్ ప్రీవియస్ స్లైడ్. మీరు చూసారంటే స్ట్రెస్డ్ అసెట్స్ మార్చ్ 2019లో 4,000 క్రోర్స్ ఉండింది. అప్పుడు ప్రొవిజన్ 957 క్రోర్స్ మాత్రమే ఉండింది. ఇప్పుడు టోటల్ స్ట్రెస్డ్ అసెట్స్ 2,500 క్రోర్స్ ఉందండి. 1,200 crores వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. విచ్ ఇస్ 50%, 51% కవరేజ్ రేషియో ఉంది. సో ఇక్కడ మీరు స్ట్రెస్ అసెట్స్ తీసుకోండి 2,500 crores ప్లస్ ఇంకొక 2% కోవిడ్ రిలేటెడ్ స్ట్రెస్. సో 4,500 crores వీళ్ళ టోటల్ స్ట్రెస్ అనుకోండి.
దాంట్లో కోవిడ్ రిలేటెడ్‌కి వీళ్ళు ఆల్రెడీ 2000 క్రోర్స్ ఫండ్ రైజింగ్ చేశారు. మీకు గుర్తుండి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ వాళ్ళందరూ స్టేక్ కొనుక్కున్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో. అక్కడ వీళ్ళకి 2000 క్రోర్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ వీక్‌లో 3000 క్రోర్స్ క్యాపిటల్ రైజ్ చేయడానికి షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇచ్చారు. సో, క్లోజ్ టు 2000 ప్లస్ 3000 500 క్రోర్స్ 5000 క్రోర్స్ వీళ్ళ బ్యాంక్‌లోకొస్తోంది. ఓవరాల్ స్ట్రెస్డ్ అసెట్స్ మీరు గ్రాసే తీసుకోండి 4500 క్రోర్స్ వస్తుంది. సో, నెట్ నెట్ 500 క్రోర్స్ అటు ఇటు it will not impact their profit and loss statement. So that's something that we have to look at. Overall, profit and loss statement, profit and loss sheet లో వీళ్ళకి ఏం ఇంపాక్ట్ కనిపించదు అని నా నా గెస్. So liabilities, granulization of liabilities, 5,500 less than 5 crore deposits రేషియో పెంచుతూ వెళ్తున్నారు. బికాజ్ డిపాజిట్స్ కూడా చాలా ట్రిక్కీ అండి. ఒకవేళ అన్ని డిపాజిట్స్ ఒకరి దగ్గర నుంచి వచ్చాయనుకోండి, ఒకవేళ వాళ్ళకి డబ్బులు కావాలంటే వీళ్ళు ఆ డబ్బులన్నీ ఇచ్చేయాలి. వీళ్ళ రేషియోస్ కాసా రేషియో మొత్తం పడిపోతుంది ఒకేసారి. సో దే ఆర్ ట్రైయింగ్ టు రీరిస్క్ దేర్ యాస్ వెల్. లెస్ దాన్ 5 క్రోర్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సెంటేజ్‌ని ఇప్పుడు లెస్ దాన్ 5 క్రోర్స్ 60,349 కస్టమర్స్ లెస్ దాన్ 5 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు బ్యాంక్‌లో. ఐ మీన్ డిపాజిట్ చేశారు బ్యాంక్‌లో, నాట్ ఇన్వెస్ట్. సో దాట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. సో 60,000 మందికి ఒకేసారి డబ్బులు అవసరం రాదు కదండీ. సో దాట్స్ వై ఇట్స్ అ గుడ్ థింగ్. కాసా డిపాజిట్స్ హావ్ రిజిస్టర్డ్ ఇయర్ ఆన్ ఇయర్ 150% అది మనం చూసాం. మన లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2019 తీసుకుంటే 16,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 40,000 వరకు వెళ్ళింది. 40,563 క్రోర్స్ వరకు వెళ్ళింది. దట్స్ అ గుడ్ థింగ్. కాసా రేషియో కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఫర్ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ డిపాజిట్స్ 48% ఉంది. యావరేజ్ కాసా కూడా 44% ఉంది, విచ్ ఇస్ గుడ్. టోటల్ బారోయింగ్స్ మీరు చూసారంటే ఇయర్ ఆన్ ఇయర్ టోటల్ బారోయింగ్స్ చాలా తగ్గించారు. అంటే వాటెవర్ ద అదర్ బారోయింగ్స్ తగ్గించారు. కానీ కస్టమర్ డిపాజిట్స్ పెంచారు 41%. సో అదర్ బారోయింగ్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సొస్తుంది. సో దాన్నే వీళ్ళు కస్టమర్ డిపాజిట్స్‌లో తీసుకుంటే 41% ఇంక్రీజ్ చేశారు. 150% ఇంక్రీజ్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 34% ఇంక్రీజ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇస్ రియలీ గుడ్. అలాగే సర్టిఫికేట్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్ లేదా కమర్షియల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇవన్నీ తగ్గించారు. 48% to 70%. మనీ మార్కెట్ బారోయింగ్స్ కూడా 70% తగ్గించారు. ఓవరాల్ 7% డీగ్రో అయింది. బట్ దట్స్ ఫైన్ బికాజ్ కాసా పెరుగుతున్నప్పుడు వి డోంట్ హావ్ టు వరీ ఎనీథింగ్. నెక్స్ట్ క్వార్టర్‌లో అగ్రెసివ్‌గా లోన్స్ ఇస్తారండి. దట్స్ వాట్ వైద్యనాథన్ హాస్ సెడ్ దట్ నెక్స్ట్ క్వార్టర్ ఈస్ గ్రోత్ క్వార్టర్ విచ్ ఈస్ అంటే ఈ క్వార్టర్ అట్ ప్రెజెంట్ వీళ్ళు మార్చ్ 2021 రిజల్ట్స్ ఎప్పుడైతే చేస్తారో దాట్ వుడ్ బి ద బెస్ట్ క్వార్టర్. Q4 FY21 వుడ్ బి గ్రోత్ క్వార్టర్ అని వైద్యనాథన్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో కూడా. రెడ్యూస్డ్ కాన్సంట్రేషన్ ఆఫ్ 20 డిపాజిటర్స్. టాప్ డిపాజిటర్స్ కూడా మీకు వాళ్ళ పర్సెంటేజ్ 40% ఉంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే మళ్ళీ మీరు ఇచ్చేయాల్సి వస్తుంది. మీకు కాస్త డిస్టర్బ్ అవుతుంది. సో 9.69% తగ్గించేశారు. టాప్ 20 డిపాజిటర్స్ ఆర్ మేక్ ఓన్లీ 9% ఆర్ జస్ట్ 10% ఆఫ్ ద టోటల్ డిపాజిట్స్. సో మనం చూసాం. సో దిస్ 9 మంత్ FY21లో 324 క్రోర్స్ ప్రాఫిట్ చూపించారు. లాస్ట్ ఇయర్ 2000 ఆల్మోస్ట్ 3000 క్రోర్స్ లాస్ చూపించారు. దిస్ ఈస్ సూపర్బ్ గ్రోత్ ఇన్ అ ఇయర్. ఆల్మోస్ట్ సీ ఆఫ్ ఎ చేంజ్. బట్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈస్ డ్యూరింగ్ కోవిడ్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద గ్రోత్ when there is no COVID. ఆల్సో క్వార్టర్లీ ఇన్కమ్ స్టేట్మెంట్ చూసారంటే Q3 లాస్ట్ క్వార్టర్‌లో 100 క్రోర్స్ ప్రాఫిట్ చూపించారు. ఈ క్వార్టర్‌లో 130 క్రోర్స్ ప్రాఫిట్ చూపించారు.
It's again net interest margin 4.65, best in the industry. So no worries about it. మనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో మాట్లాడుకున్నాం 14.33 అండ్ కామన్ ఈక్విటీ టియర్ 1 రేషియో 13.82. నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్ దేర్ ఆల్సో. వాట్ ఈస్ ద స్ట్రాటజీ గోయింగ్ ఫార్వర్డ్? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏం చేయబోతోంది? ప్లాన్స్ టు గ్రో లోన్ అసెట్స్ 36,000 crore నుంచి దిస్ వాజ్ ఇన్ 2018 వీళ్ళు ప్రామిస్ చేసింది 1 lakh crore నెక్స్ట్ 5 yearsలో ఇంక్రీజ్ చేస్తానని చెప్పారు. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. నెక్స్ట్ 3 స్లైడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. డైవర్సిఫికేషన్ ఆఫ్ అసెట్స్ చేస్తామని చెప్పారు. అది కూడా మనం చూసాం. చాలా డైవర్సిఫై చేశారు అసెట్స్ని. గ్రాస్ ఈల్డ్ ఎక్స్పాన్షన్ చేస్తానని చెప్పారు. అది కూడా మనం చూసాం. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అవి కూడా మనం చూసాం. కాసా గ్రోత్ 8.68% నుంచి 40-50% ఇంక్రీజ్ చేస్తానని చెప్పారు 2018లో. ఇట్స్ ఆల్మోస్ట్ అచీవ్డ్. డైవర్సిఫికేషన్ ఆఫ్ లయబిలిటీస్ అన్ని డైవర్సిఫై చేస్తామని చెప్పారు. రీటైల్ లోన్స్ ఇంక్రీజ్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్సేల్ లోన్స్ తగ్గిస్తామని చెప్పారు. దట్స్ ఆల్సో ఆన్ ది వే. అండ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ 600-700 బ్రాంచెస్ చేస్తాము అని 2018లో చెప్పారు. అప్పుడు వాళ్ళకి 200 బ్రాంచెస్ ఉండేవి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ టార్గెట్ ఇస్ 5% to 5.5% అని చెప్పారు. దట్స్ ఆల్సో ఆన్ ది వే. అసెట్ క్వాలిటీ 90% ఆఫ్ రీటైల్ బుక్ చెప్పారు. ఇట్స్ ఆల్సో ఆన్ ది వే. కాస్ట్ టు ఇన్కమ్ వాళ్ళ కాస్ట్కి ఇన్కమ్కి 50% రేషియో ఫ్రమ్ 80% దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు 50% అని చెప్పారు. అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.4%, 1.6% రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 13-15% అని చెప్పారు. ఇప్పుడు మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ప్రోగ్రెస్ రిపోర్ట్లో December 2018లో ఏం చెప్పారు, టార్గెట్ ఏమి ఇచ్చారు 24-25కి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి, కరెంట్ స్టేటస్ ఏంటి? రీటైల్ ఫండెడ్ అసెట్స్ 1 lakh crore చేస్తానని చెప్పారు. అట్ ప్రెసెంట్ 66,000 crores ఉంది. 1 lakh crore ఇంకా 40,000 crores సే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 34,000 crores తక్కువ ఉన్నారు. ఆన్ ట్రాక్. 70% రీటైల్ టోటల్ ఫండెడ్ అసెట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 60% అయిపోయింది, విచ్ ఇస్ గుడ్. హోల్సేల్ ఫండెడ్ అసెట్స్ అగైన్ 40,000 కోట్లకి తగ్గిస్తామని చెప్పారు. 34,000 కోట్లకి తగ్గించారు. ఆల్మోస్ట్ అచీవ్, బట్ స్టిల్ ఈ ఎన్పిఎస్ ఇవన్నీ చూసుకుని ఐ థింక్ దే విల్ మార్క్ ఇట్ యాజ్ అచీవ్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ తగ్గిస్తామని చెప్పారు. 0కి తగ్గిస్తామన్నారు 5 yearsలో. ఇప్పుడు 11,000 crores తగ్గించారు. వీళ్ళు ప్రామిస్ చేసినప్పుడు 22,000 crores ఉంది. 50% తగ్గించారు. ఇంకో 50% తగ్గించాలి. టాప్ బారోవర్స్ని తగ్గిస్తామని చెప్పారు. లెస్ దెన్ 5% తీసుకొస్తామన్నారు. 6.3% ఉంది. ఆన్ ది వే టు 5%. దట్స్ ఫైన్. గ్రాస్ ఎన్పిఏ 1.97 నుంచి 2.5 దగ్గర పెడదామన్నారు. ఇది 1.33కి వచ్చేసింది, కానీ మీకు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆర్డర్ మళ్ళీ మనం ఐడియాలోకి తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు ఇంకా అచీవ్డ్ అని మార్క్ చేయలేదు. నెట్ ఎన్పిఏ అగైన్ ద సేమ్ ప్రాబ్లమ్, 1.1 to 1.2%, 0.33 ఉంది ఇప్పుడు. ప్రావిజన్ కవరేజ్ రేషియో 70% మెన్షన్ చేశారు. 75% వరకు ప్రావిజన్ కవర్ చేశారు. కాసా రేషియో 8.68% ఉంది. ఇప్పుడు 48% తీసుకొచ్చారు. సో FY24కి 30% అని చెప్పారు. ఆల్రెడీ FY21కి 48% వచ్చేసింది. మేబీ 80% తీసుకెళ్తారేమో 5 years అయ్యే లోపల. దాట్స్ అ వెరీ గుడ్ కాసా పర్సంటేజ్. అగైన్ రీటైల్ కాసా, రీటైల్ టర్మ్ డిపాజిట్స్ 50% చెప్పారు. 46% దగ్గర ఉంది. బ్రాంచెస్ 800-900 బ్రాంచెస్ గైడెన్స్ ఇచ్చారు. 206 ఉండేవి, ఇప్పుడు 576. సో ఇంకొక 300 బ్రాంచెస్, 400 బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. కస్టమర్ డిపాజిట్స్ లెస్ దెన్ 5 crores 80% వరకు ఉంటుంది అన్నారు. ఇప్పుడు 78%. ఆల్మోస్ట్ అచీవ్డ్. సో అచీవ్డ్ అని మార్క్ చేస్తారు. దట్స్ ఫైన్. అంటే 80% వరకు చేస్తా అన్నారు, 78% వరకు చేశారు.
టాప్ 20 డిపాజిట్స్ కాన్సంట్రేషన్ క్లోజ్ టు 5% చేశారు. అని ప్రామిస్ చేశారు. ఇప్పుడు 10% ఉంది. సో, దట్స్ ఆల్సో గుడ్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఓవరాల్ 5-5.5% ప్రామిస్ చేశారు. ఇప్పుడు 4.65 దగ్గరుంది. కాస్ట్ ఇన్‌కమ్ రేషియో 55% ప్రామిస్ చేశారు. 79% దగ్గరుంది. రిటర్న్ ఆన్ అసెట్స్ 1.4-1.6% ఇప్పుడు 0.32 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13-14% చెప్పారు. ఇప్పుడు 2.92% దగ్గర ఉంది. So that's the overall performance and the IDFC First Bank. Again, a very strong bank, very strong performance, except for the COVID related net NPAs and gross NPAs. So thank you. That's again, I'll come back to you with another video. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద రాయండి. ఐల్ బీ ఏబుల్ టు ఆన్సర్ యాజ్ మై నాలెడ్జ్ పర్మిట్స్. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా, లేదా ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్టిక్యులర్ కంపెనీ టు బి అనలైజ్డ్, ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ అండ్ ఐల్ బీ ఏబుల్ టు ఆన్సర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ once again. See you soon.